ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులారాశి వారికి ఏప్రిల్ 28 తేదీ సోమవారం నాడు మీ మనస్సులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మరి ఇంతకీ తులారాశి వారి జీవితంలో ఈ మిరాకిల్ అనేది ఈ యొక్క 28 తేదీన జరగబోతుంది కాబట్టి ఆ తర్వాత నుంచి మీ యొక్క లైఫ్లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి, ఏప్రిల్ 28 తేదీన గ్రహ సంచారం మీకు ఏ విధంగా ఉంది, గ్రహాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి, ఎలాంటి ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు, రాబోయే కాలంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి ఫలితాలు రావడంతో మీరు సంతోషంగా ఉంటారు. ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రతి నెలలో గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు మారుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల ప్రతికూల ఫలితాలను కలగజేస్తుంటాయి. ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మనస్సుకు కారకుడు. మన మనస్సు చంచలంగా ఉన్నా, అదేవిధంగా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడుగా అవ్వడం జరుగుతుంది. అయితే ఆయన రాసుల్లో కాకుండా నక్షత్రాలు సంచరిస్తుంటాడు. ఏ నక్షత్రంలో అయితే సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశిలో సంచారం చేసినట్లుగా జ్యోతిష్య పండితులు భావిస్తారు. ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే చంద్రదేవుడు నీడ గ్రహమైనటువంటి రాహువు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్నాడు. ఈ ప్రభావం 5 రాశులపైన పడుతుంది. వాటిల్లో ఒకటి ఈ తులారాశి. అవును, దాంతో ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో విజయం సాధిస్తారు. మీరు కొత్తగా పనులు ప్రారంభించడానికి ఆసక్తిని చూపుతారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా మీకు చక్కటి ప్రాఫిట్స్ వస్తాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా లభిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలే కలుగుతాయి. ఆకస్మికంగా మీకు డబ్బు అనేది అందుతుంది. వాటిని మీరు జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలోని అనేక రంగాలలో వీరికి అంటే ఈ తులారాశి వారికి అనుకూలంగా పనులన్నీ కూడా జరుగుతాయి. డబ్బు సంపాదనకు మీకు అనేక మార్గాలను చంద్రుడు చూపించడం జరుగుతుంది. వీటిని మీరు సద్వినియోగం చేసుకుని చక్కగా జీవితంలోకి పైకి రావాల్సిన బాధ్యత మీపైనే ఉంటుందండి. ఇకపోతే రాహువు తన సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్న ప్రభావం అనేది తులారాశిలో జన్మించిన జాతకులపైన పడటంతో తులారాశి వారికి ఏప్రిల్ 28 తేదీన అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆ రోజు సోమవారం రోజు మీ మనస్సులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అవునండి, మీరు వింటుంది నిజమే. గ్రహాలు అందుకు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ మనస్సులో ఎవరైతే ఉన్నారో, ఎప్పటి నుంచో ఆ వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి నుంచి మీకు కాల్ రావడం జరుగుతుంది. ఆ వ్యక్తి స్వయంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైతే ఈ యొక్క రాశివారు ఉన్నారో కాలేజీ డేస్లో ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ఇష్టపడి మీ మనస్సులో ఆ వ్యక్తికి చక్కటి ఉన్నత స్థానంలో ఒక రకమైనటువంటి ప్రేమ, అభిమానంతో కూడినటువంటి గౌరవంతో కూడినటువంటి ఆ వ్యక్తిని మీరు చూడడం జరుగుతుందనమాట. అయితే అందుకు సంబంధించి మీరు ఎంతో ఇష్టపడిన ఆ వ్యక్తి, మీ మనస్సులో ఉన్నటువంటి ఆ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అవడంతో మీ యొక్క సంతోషానికి అవధులే లేకుండా పోతాయి. ఎందుకు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అంటే ఈ యొక్క 28 తేదీన సోమవారం రోజు మీకు ఎవరైతే కాలేజ్ డేస్లో పరిచయం ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అలా ఆడవారైనా సరే మగవారైనా కావచ్చండి, ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తి మీ యొక్క మనసుకు దగ్గర అవడంతో, ఆ వ్యక్తి కాల్ రావడంతో మీరు చాలా ఉబ్బి తబ్బిపోతారు. అసలు విషయం తెలిస్తే కనుక మీరు నిజంగా నుండి ఎగిరి గంతేస్తారు. ఎందుకనంటే ఆ వ్యక్తి కూడా మీ మనస్సులో ఏదైతే ఒక విషయం ఉంటుందో ఆ ఎదుటి వ్యక్తి మనసులో కూడా అదే ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే
మీరు అసలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అని తెలుసుకుని, మీ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని, ఆ తర్వాత మిమ్మల్ని ఫస్ట్ కాంటాక్ట్ అవుతారు. ఆ తర్వాత మీరు మీ ద్వారానే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని మీ వద్దకు రావడం జరుగుతుంది. వారి యొక్క మనసులో వారి మనసులో ఉన్న కోరికను మీతో చెప్పడంతో పాటుగా మీ యొక్క పేరెంట్స్ని ఒప్పించి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని స్వయంగా ఆ వ్యక్తి అడగడం జరుగుతుందండి. దాంతో ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ఆ తర్వాత నుంచి మీ జీవితంలో మిరాకిల్స్ అనేది మీకు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ విధంగా జీవితం అద్భుతంగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు చూసిన లైఫ్ ఒక ఎత్తు అయితే ఇక నుంచి చూడబోయే రోజులు మరొక ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమించడం కదండి, ఆరాధించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇష్టపడుతూ వన్ సైడ్ లవ్ అనుకుని మీతో ఫోన్లో మాట్లాడడమే కానీ అసలు ప్రేమ పెళ్ళి అని ఊసి తీయకుండా మిమ్మల్ని మనసులో ఆరాధించిన ఆ వ్యక్తి స్వయంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇద్దరం ఒక లైఫ్ని లీడ్ చేయాలి, సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలని ఒక మాట మీద ఇద్దరు ఒక మాటను అనుకుని ఆ విధంగా లైఫ్ని స్టార్ట్ చేయడం జరుగుతుందనమాట. అది కూడా త్వరలోనే జరుగుతుంది. అందుకు మీకు గ్రహాలు కూడా చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉండబోతున్నాయి. ఇకపోతే ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ సమయంలో తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క జాతకులు మీరు ఏదైనా సరే మీకు సమస్యలు ఉంటే, బాధలు, కష్ట నష్టాలు ఎటువంటివి ఉన్నా అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు ఉంటాయండి, సుఖాలు ఉంటాయి. కాబట్టి సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. అయితే ఎవరైనా సరే కృంగిపోతున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం, ఏం చేయాలి, ఏమైనా నామాలు ఏమైనా అంటే స్వామివారికి సంబంధించిన, అమ్మవారికి సంబంధించిన ఏమైనా మంత్రాలు, నామాలు ఏమైనా ఉన్నాయా, చదువుకోవచ్చా, లేదంటే ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనుకునే వ్యక్తులు చిన్న ఒక నామం, దేవుని యొక్క ఒక్క చిన్న నామం చెప్తే చాలు, అదేవిధంగా అమ్మవారిది ఒక నామం చెప్తే చాలు, మీకు ఉన్నటువంటి అదేవిధంగా ఒక చిన్న పరిహారం కూడానండి. ఈ మూడింటిని మీరు చక్కగా మీకు కష్టం అనుకున్నప్పుడు ఈ వీటిని ఫాలో అయితే మీ లైఫ్లో తిరిగే ఉండదండి. మరి అవేంటో చూసినట్లయితే తులారాశి వారు మీకు కష్ట నష్టాలు వచ్చినప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనుక జపిస్తే అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. అలాగే అమ్మవారిని మీరు తలుచుకోవాలనుకుంటే కనుక ఏమైతే తలుచుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓం సర్వమంగళాయ నమః. ఈ యొక్క మంత్రానికి చాలా పవర్ఫుల్, అంటే ఈ మంత్రం నిజంగా ఎంత పవర్ఫుల్ అంటేనండి అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. నిజంగా మీ లైఫ్లో ఈ రెండు మంత్రాలతో పాటుగా మీరు ఎవరైతే కష్ట నష్టాల్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా ప్రతి ఒక్క దేవదేవులందరూ కూడా మిమ్మల్ని ఆదుకుంటారు. మీకు సకల శుభాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి తులారాశి వారు మీకున్నటువంటి కష్ట నష్టాలు పోగొట్టుకోవడానికి వీటిని ఫాలో అయితే మీకు జీవితంలో తిరుగు అనేది ఉండదండి. మీ యొక్క జీవితంలో కొత్త మార్గంలో మీరు ప్రయాణించడం జరుగుతుంది. ఒక రకంగా డబ్బులు వర్షంలో కురుస్తాయని చెప్పొచ్చు. డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. మీరు ఏదైతే అనుకున్నారో మీరు అనుకున్న పనుల్లో అన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. చేసే పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినా కూడా అటువంటి వ్యక్తులను చాలా దూరంగా ఉంచండి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు అంటే లాభాలు రావడంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఇక ఆర్థికంగా తులారాశిలో జన్మించిన జాతకులకు వృద్ధి అనేది ఉంటుంది. ఇక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థికంగా లాభాలు వస్తూనే ఉంటాయి. మీరు అనుకునే విధంగా డబ్బును అందుకుంటూ ఉంటారు. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మరింత దగ్గర అవుతారు. ఇకపోతే మీకు అందరికన్నా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. ఏంటి శక్తి అంటే మీరు ఎవరైనా సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు దూసుకువెళ్తారో అటువంటి వరకు మీ యొక్క శక్తి అనేది మీకు చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది. ఎవరైతే మీలో ఉన్నటువంటి మీలో ఉన్న ఏదైనా కానివ్వండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ అంటారు కదా, ఆ విధంగా మీలో ఉన్న టాలెంట్ ఏ విధంగానే ఉండనివ్వండి. దాన్ని కనుక ఎవరైనా సరే ఎదుటి వ్యక్తులు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితమే కాదు వారి జీవితం కూడా మారుతుంది. ఇక సాధారణంగా కింద పడరు ఈ యొక్క తులారాశి వారు. ఒకవేళ కింద పడ్డా కూడా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది. సో చూశారు కదా, తులారాశి వారు ఏప్రిల్ 28వ తేదీ సోమవారం నాడు మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అవుతారు, ఎలా కాంటాక్ట్ అవుతారు, ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.